ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నివారించడానికి గాను వస్త్ర సంచులను పంపిణీ చేస్తున్న అడబాల ట్రస్ట్ సేవలు అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంటలో ఎమ్మెల్యే కార్యాలయంలో వస్త్ర సంచుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచుల వినియోగం సమాజంలో అంతర్భాగమైందన్నారు. దీనివలన ఆరోగ్యానికి చేటుగా మారిందని అన్నారు. ఈ నెల 2న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా అడుగు వేద్దామని ఇచ్చిన పిలుపు మేరకు అడబాల ట్రస్ట్ వస్త్ర సంచులను ఆయన చిత్రంతో తయారు చేయించి పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రభుత్వంపై ప్రజల సంతృప్తి అనేది స్థానిక ఎమ్మెల్యేపై కూడా అధికంగా ఆధారపడి ఉంటుందన్నారు. ఆ దిశగా పంతం నానాజీ నియోజకవర్గ ప్రజలతో మమేకమై పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, రాజా, అడబాల సత్యనారాయణ, మాషవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఈవేళ అడబాల ట్రస్ట్ పేరు మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటో వేసి లెస్ ప్లాస్టిక్ మోర్ లైఫ్ అనేటటువంటి నినాదంతో ఆయన జనంలోకి వెళ్తా ఉన్నారు. కొన్ని సుమారు 1000 సంచులు ఆయన కుట్టించి అలా చిన్న చిన్న షాపులు, పెద్ద షాపులు వాళ్ళు చేయగలరు, వాళ్ళు చేయవలసిన అవసరం కూడా ఉంది. చిన్న చిన్న షాపుల వాళ్ళు చేయలేరు. ఇది పేపర్ది లేకపోతే ప్లాస్టిక్ది తప్ప ఖరీదు వచ్చిచ్చి చేయలేరు. కాబట్టి ఎవరికాళ్ళు ఒక భూమిని రక్షించుకుందాం అనుకున్నా, పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటకి గౌరవిద్దాం అనుకున్నా, ఏ రకంగానన్నా సరే ఎవరికి తోచినట్టుగా 100 అయితే 100, 200 అయితే 200 మీ వీధుల్లో, మీ జిల్లాలో దగ్గరలో ఉన్న చిన్న చిన్న కిరాణా కొట్టుల్లోని, చిన్న చిన్న షాపుల్లోని ఇటువంటి సంచులు కట్టించి చేస్తే అడబాల ఫౌండేషన్ చేపట్టే కార్యక్రమానికి ఇది వస్తుంది, కార్యాచరణ కదిలిన రూపంలో ముందుకెళ్తుంది. కాబట్టి ఇది మన మంచి ప్రభుత్వం అనేసి చంద్రబాబు నాయుడు గారు చక్కటి కార్యక్రమం చేపట్టారు. ఏదైనా మంచి ప్రభుత్వానికి ప్రజల యొక్క గుర్తింపు లభించాలంటే అది స్థానిక ఎమ్మెల్యే మీద ఆధారపడి ఉంటుంది. అలా మన నానాజీ గారు ప్రజలందరితో మమేకమై అనేక నిత్యం ఎవరు అంటే పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా సరే, వ్యక్తిగత విషయాలైనా సరే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటే కనుక ఆయన వెంటనే స్పందించి ఆ యొక్క పనులు చేసి పెడుతున్నారు. మరి చక్కటి ఎమ్మెల్యే మనకు లభించినందుకు మన అందరికీ గర్వకారణంగా భావిస్తాం. ముఖ్యంగా మరి ప్రభుత్వం తరఫున చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా సరే వారి యొక్క మన రూరల్ మండలంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. మరి త్వరలోనే ఆ యొక్క నిధులు వచ్చి మనందరూ కూడా మంచి జరుగుతుందని ఆశిద్దాం. మరి ముఖ్యంగా వారు సొంత నిధులు వెచ్చించి మన రూరల్ మండలంలో మరి కరప మండలం కానీ కాకినాడ రోడ్లో కూడా కాలువలు తవ్వించి గుర్రపడెక్క కూడా తీయడం జరిగింది. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నానాజీ గారు ప్రత్యేక అభినందన తెలియపరుస్తూ మరి సుదీర్ఘకాలం మనకి ఎమ్మెల్యేగా సేవలు అందించాల్సి కోరుతుంది.